ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి కనికరమును బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు సజీవులుగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచాము. ఇంతవరకు స్తుతి ఆరాధనలో మరి మొదటి అంశములు ముగించుకొని మరి వాక్యోపదేశ సమయానికి మనం వస్తూ ఉన్నాము. మరి మీ అందరి కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది, మీ కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది, విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. నిరంతర ప్రార్థనలో మరి సంఘంలో జరుగుతున్న ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అక్కరతల కొరకు మీ యొక్క అవసరతల కొరకు అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అలాగే 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. కొంతమంది తెలంగాణ ప్రదేశంలో అయితే ఎగ్జామ్స్ జరిగిపోతున్నాయి, సెంట్రల్ సిలబస్. అలాగే మరి ఇక్కడ స్టేట్ సిలబస్లో ఇంకా ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి కొరకు కూడా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ చదువుకునే బిడ్డలందరి కొరకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవుడు వారి పట్ల కృపనిచ్చి వారిని బలపరచాలని దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన, కీర్తనల గ్రంథము 27వ కీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? దావీదు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఈరోజు ఇస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో కలిగిన భయాలు, దావీదు జీవితంలో కలిగిన ఆందోళనలు, దావీదు బ్రతుకులో ఎదురైన ఎదురు దెబ్బలు అన్నీ మన జీవితాల్లో మనం ఈ రోజుకి అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాం. కనుకనే మనకు ఒక మంచి పాఠాన్ని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు తన 27వ కీర్తన ద్వారా. యెహోవా నాకు వెలుగు రక్షణ అయ్యున్నాడు. యెహోవా నాకు వెలుగు రక్షణయునయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును అని అడుగుతున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో తనకున్న ధైర్యాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కనుకన, దేవుణ్ణి ఆశ్రయంగా దావీదు చేసుకున్నాడు కనుకన తను తన ధైర్యాన్ని మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. మనందరం కూడా నేర్చుకుంటున్నాం. దావీదు నుంచి అనేక విషయాలు ఈరోజు మనం నేర్చుకుని బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా దావీదు భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. దేవుడు తనకు ఏమై ఉన్నాడు? మొదటి మాట వెలుగై ఉన్నాడు, లైట్, వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము అని దావీదు చెప్తున్నాడు. వాక్యము వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. రెండవ మాట రక్షణ, నాకు రక్షణ అయి ఉన్నాడు, సాల్వేషన్, నాకు రక్షణ అయి ఉన్నాడని చెప్తున్నాడు రెండవ మాట. మూడో మాట ఏం చెప్తున్నాడంటే ప్రాణదుర్గము, స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్, కనుక నా ప్రాణదుర్గము అని చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తూ ధైర్యం కలిగి దేవునిలో ఈ 3 మాటలు చెప్తున్నాడు. మొదటిది వెలుగు, రెండవది రక్షణ, మూడవది ప్రాణదుర్గమై ఉన్నాడని దావీదు మరి దేవుని గురించి చెప్తా ఉన్నాడు. మరి మొదటి మాటగా చూద్దాం, వెలుగును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి మాటగా దేవుడు మనుషులకు వెలుగై ఉన్నాడు. యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో ఏముందట? జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. కనుక దావీదు చెప్పిన మాట ఇక్కడ సరిపోల్చుకున్నట్లయితే మరి 1:9 చదువుదాం. ఆ వెలుగు ఏం చేస్తుందో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, వెలుగై ఉన్నాడు దేవుడు, దావీదుకు ఆధారమై ఉన్నాడు, దావీదుకు ఆశ్రయమై ఉన్నాడు, దావీదుకి మరి వెలుగుగా ఉన్నాడు. తన త్రోవలలో చీకటి తొలగిస్తున్నాడు, తన త్రోవల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిస్తున్నాడు, తనను వెలుగుమయంగా మారుస్తున్నాడు. అదే దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా త్రోవలకు ఆయన వాక్యము దీపమై
వెలిగిస్తుంది, నా త్రోవలకు వెలుగై ఉంటుంది అని దావీదు మొదటి మాటగా చెప్తా ఉన్నాడు. ఇక రెండో మాట రక్షణ. ఈ రక్షణ గురించి ఏమంటాడంటే, ఆయన నామమును అంగీకరించి వారందరికీ రక్షణ కలుగుతుంది అని అపోస్తల కార్యాలు 4:12 మరి పౌలు గారు ఇలా చెప్తా ఉంటారు. అక్కడ లోక రాసినటువంటి అపోస్తల కార్యాల్లో 4:12 చదివినట్టయితే అక్కడ మాట కనబడతా ఉంటుంది మనకి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములను రక్షణ పొందలేము. కనుక దావీదు చెప్తున్న మాట, దేవుడు నాకు రక్షణ. ఈరోజు నీకు రక్షణ దేవుడే. ఆయన ఏ నామములను రక్షణ లేదని చెప్తున్నాడు. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి, రక్షణ కలిగిస్తాయని చెప్పబడే పేర్లు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే, ఈ నామమున మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములను రక్షణ కలగదని చెప్తున్నాడు. అందుకే దావీదు దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడని మొదటి మాటగా చెప్పాడు. రెండో మాటగా దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎలాంటి రక్షణ దావీదు జీవితంలో కలిగిందంటే పిల్లరా, గొలియాతు మీదకి వెళ్ళాడు దావీదు. గొలియాతు మహాశూరుడు, ఫిలిస్తీయుడు, పరాక్రమవంతుడు, యుద్ధశాలి. అలాంటి గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు దావీదును చూసి గొలియాతు హేళన చేస్తాడు. దావీదు బాలుడు, వాడైతే పరాక్రమశాలి. అలాంటి పరాక్రమశాలి అయినటువంటి గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు విజయము దావీదుకి లభిస్తుంది, విజయము దావీదుని వరిస్తుంది. ఎందుకంటే గొలియాతును చంపి హతమార్చి అతని తలను అతని కట్టంతో నరుకుతాడు దావీదు. అంతటి పరాక్రమము, అంతటి శక్తి, అంతటి మరి బలము దావీదుకి ఎందుకు కలిగిందంటే, దావీదు పక్షాన ఏముంది? రక్షణ ఉంది. దావీదును రక్షించుట కొరకు గొలియాతును హతమార్చాడు దేవుడు. విజయము దావీదుకి ఇచ్చాడు. విశ్వసించిన వారికి దేవుని యొక్క సహాయము, విశ్వసించిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి ఇలాంటి గొప్ప సహాయము కలుగుతుందని దావీదు విషయంలో దేవుడు గొప్ప రుజువు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక రోమీయులకు రాసిన పత్రిక 5:8-9 చదివినట్టయితే రక్షణ విశ్వసించే వారికి ఏ రకంగా కలుగుతుందో అక్కడ పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. రక్షణ నిమిత్తమైన మాటలు రోమాపత్రిక 5:8-9 చదువుదాం. ఎట్లనగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంటే, తన కుమారుని మన కొరకు బలిగాను దానముగాను ఇచ్చాడు. ఆయన వలన, ఆయన మరణము వలన మనకు రక్షణ కలుగుతుంది. కనుకనే తన కుమారుని మన కొరకు ఆయన ముందుగాను మన కొరకు అర్పించాడు అని పౌలు గారు చెప్తున్నాడు. మరొక మాట చదువుతామండి. కాబట్టి ఇదిగో ఒక భయంకరమైనటువంటి ఉగ్రత ఈ లోకానికి ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపులందరికీ నిత్య నరకాగ్ని ఉంది. ఈ లోకము దేవుని తీర్పులోనికి వెళ్ళబోతుంది. నిత్యాగ్ని దండనకు ఈ లోకము వెళ్ళిపోబోతుంది. కనుక దాని నుంచి రక్షించబడ్డం ఎట్లంటే, తన కుమారుని ద్వారా మనకేం కలుగుతుందని చెప్తున్నాడు? ఉగ్రత నుండి రక్షణ కలుగుతుంది. ఉగ్రత నుండి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఆ నిత్య నరకాగ్ని నుండి విడుదల పొందుటకు దేవుని కుమారుని ద్వారానే రక్షణ కలుగుతుంది. దేని ద్వారా మనం రక్షించబడగలం అనుకుంటున్నాం? ఈ లోకంలో అనేక శ్రమలు, అనేక కష్టములు, అనేక ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నాయి. అనేకమైనటువంటి మా బాధలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇంకా కీర్తనకారుడు చాలా చెప్తాడు ఏంటంటే, తన కలుగుతున్న శ్రమలలో, తన కలుగుతున్న కష్టాలలో, తన కలుగుతున్న హింసలలో దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అతను చెప్తా అనేక విషయాల్ని ఈ యొక్క 27వ అధ్యాయంలో రాయడం జరిగింది. కనుక పిల్లరా, మరి యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది.
ఆ నామమునే రక్షణ కలుగుతుంది అని చెప్తున్నటువంటి సందర్భాన్ని చాలా తేటగా మరి అపోస్తల గ్రంథంలో అలాగే మరి రోమాపత్రికలో కూడా రాయబడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మొదటిది దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. రెండవది దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆయనకు రక్షణగా ఉన్నాడు. అందుకే గొలియాతు చేతిలో నుంచి దావీదుని చెప్పాలి గొలియాతు చేతిలో నుంచి దావీదుని ఏం చేశాడు? రక్షించాడు. అందుకే దేవుడు నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నాకు రక్షణ అయి ఉన్నాడు అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఈనాడు నువ్వు చెప్పగలవా? యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. రక్షకుడు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన రక్షణనే మనకు తెస్తాడు, రక్షణనే మనకి ఇచ్చాడు. ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు వెలుగుగా ఉంటున్నాడు. లోకంలో నిజమైన వెలుగు ఉంది, అది మనుషుల్ని వెలిగిస్తుంది. లోకంలో నిజమైన రక్షణ ఉంది, ఆ రక్షణ నిత్య నరకాగ్ని నుండి నిన్ను తప్పిస్తుంది. నువ్వు రక్షించబడాలి. ఈ లోకంలో నిజమైన రక్షణ నీకు కలగాలంటే అది యేసుక్రీస్తులోనే కనబడుతుందని పౌలు గారు 9వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా ఇప్పుడు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షించబడుతున్నావు. యేసుక్రీస్తు ద్వారా నీవు ఉగ్రత నుండి తప్పించబడతావు. అర్థమవుతుందా? ఈ 2 మాటలు దావీదు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడని, దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలసూరుడా యేసయ్యా సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు, నీవే నా రక్షణ శృంగము, నా సంతోషగానము. నీవు బలసూరుడివై ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తున్నావని దావీదు చెప్తా ఉన్నాడు. ఇది కీర్తన నుంచి రాసినటువంటి పాటయే, కీర్తనయే. కనుక పిల్లరా, ఇక 3వ మాట ఏం చెప్తున్నాడంటే నా ప్రాణదుర్గము. 3వ మాట ఏంటి? మొదటిది నా వెలుగు, రెండవది నా రక్షణ, మూడవది నా ప్రాణదుర్గము. నా ప్రాణదుర్గం అని చెప్తున్నాడు. చూడండి 27వ కీర్తన 2-3 చరణాలు చదువుదాం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నా శరీరము మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. సాతాను మన పట్ల కలిగిస్తున్న ఆందోళనలు, భయాలు, గందరగోళాలు మనకు ఎదురైనప్పుడు, మన జీవితంలో ధైర్యం నశించిపోయినప్పుడు, బలము కృంగిపోయినప్పుడు, మనం చాలా ఆస్తి కోల్పోయినప్పుడు, అనేక కష్టాలకు గురైనప్పుడు, సాతాను వల్ల కృంగదీసినప్పుడు, సాతాను వల్ల పడద్రోసినప్పుడు, సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు సాతాను యొక్క బాణాలను ఎదుర్కోగలగాల. వాడు వేయించిన అగ్ని బాణాలని ఎదుర్కోగలగాలి. ఎందుకంటే వాడు మన బ్రతుకుల మీద బాణాలు వేస్తాడు, శోధిస్తాడు. యేసుప్రభుని అన్నాడు,
నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమని చెప్తున్నాడు? దేవుని కుమారుడు కాడా? దేవుని కుమారుడే కదా. ఏ రకంగా ప్రేరేపిస్తున్నాడో చూడండి. సాతాను వేసే బాణాలు ఎలా ఉంటాయంటే, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నువ్వు విశ్వాసం ఉంచావు కదా, నీ దేవుడు ఏమైపోడు అంటుంది సాతాను. నువ్వు ఇన్ని కష్టాల పాలైపోతున్నావు, ఇన్ని శ్రమల పాలైపోతున్నావు, నీ దేవుడు ఏడి అంటుంది సాతాను. నువ్వు దేవుడిని ఆశ్రయించావు కదా, దేవుడు నీకు సహాయం చేయలేదా అంటుంది సాతాను. అనేక రకాలైనటువంటి ఎదురుపోట్లు, గందరగోళ సంగతులు, అనేక రకాలైనటువంటి అధైర్యంతో కృంగిపోయే మాటలు, మనల్ని లొంగదీసే మాటలు సాతాను ఎక్కిపెట్టి మన మీద వేసే అగ్ని బాణాలు అనేక రీతిలుగా లొంగదీస్తాడు. దేవుడు మనకు దూరం అయిపోయాడని మనకు కలిగించేలాగా, మనకు నమ్మకం కలిగించేలాగా మనల్ని రకరకాలుగా కృంగదీస్తాడు. కనుక పౌలు గారు అంటున్నారు, నా ప్రాణదుర్గము అని ఎందుకు దావీదు చెప్తున్నాడంటే, దేవుడు ఇలాంటి అపవాది శోధనలో నుంచి, అపవాది శ్రమల్లో నుంచి నా శరీరమును, నా మాంసమును తినివేయటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రెళ్ళు కూలిరి, వారే కూలిపోయారు, నేను నిలిచే ఉన్నాను అని చెప్తున్నాడు. మనం నిలిచి ఉండాలంటే పౌలు గారు ఎఫెసీ పత్రిక 6:11 ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6:11 చదవండి. అందుచేత ఆపద దినము, ఏ దినమది? మన జీవితాల్లో ఆ దినము ఆపద దినమే. మన బ్రతుకులో ఆ దినము ఆపద దినమే. నువ్వు పడిపోయిన వేళది, నువ్వు కృంగిపోయిన వేళది, నువ్వు బలహీనపడిపోయిన వేళది, నువ్వు బలహీనపడి లోకములో మనుషుల చేత నిందించబడిన వేళది, సమస్యల చేత కృంగిపోయిన వేళది. అలాంటి వేళలో నిస్సహాయంగా కృంగిపోయి నీవు, నిస్సహాయంగా పడిపోయి నీవు, ధైర్యం చెడిన నీవు నిలబడాలంటే, అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని ఓడించాలంటే, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, నీ పరిశుద్ధతను నిలబెట్టుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే, నువ్వు అపవాదిని ఎదిరించుటకు ఇక్కడ సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. పౌలు గారు చెప్తున్నారు, చదవండి. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడి శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు ఏమి ఇస్తున్నాడు? మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆ కవచం ఎలా ఉందో రాస్తా ఉన్నాడు, కింద చదువుదాం. ఎలాగనగా మీ నడుములకు సత్యమని దట్టి కట్టుకొని, 2 నీతి అనే మైమరువు ధరించుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు మీ చేత్తో పట్టుకోవాలి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు, అది మీరు మాట్లాడే మాటలను, నిందించే నిందలను, అవమానించే వాటిని విశ్వాసమనే డాలు పట్టుకొని, సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరువుని తొడుగుకొని, సిద్ధ మనస్సు అనే జోడు, సువార్త వలన నువ్వు బలపడ్డావు, సువార్త వలన రక్షించబడ్డావు, సువార్త వలన విశ్వాసమయ్యావు. ఆ విశ్వాసమును విడిచిపెట్టక సంసిద్ధమైనటువంటి మనస్సు కలిగిన దానివై సాతాను యొక్క అగ్ని బాణములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలని చెప్తున్నాడు. అపవాది యొక్క అగ్ని బాణాలని ఎదిరించాలి. మనం కూలిపోయామంటే ఇంకా లోకం ఇంకా కూలగొడుతుంది, ఇంకా నిందిస్తుంది, ఇంకా కృంగదీస్తుంది. ఏమైపోయిందమ్మా నీ భక్తి, ఏమైపోయిందమ్మా నీ విశ్వాసం, నీ దేవుడు ఏమైపోడమ్మా అని లోకం విమర్శిస్తుంది. ఇప్పటి లోకం చాలా పదునుగా ఉంది. అనేక బాణాలు విశ్వాసుల బ్రతుకుల మీద ఎక్కి పెడుతుంది ఈనాటి లోకం. ఇలాంటి స్థితిలో నువ్వు నిలవాలంటే, విశ్వాసము చేతను నిలవాలంటే, నీ రక్షణను కాపాడుకోవాలంటే, దేవుని వాక్యం నీకు వెలుగుగా ఉండాలంటే, ఏ సువార్త వలనైతే నువ్వు రక్షించబడ్డావో
ఆ క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమును గూర్చిన వార్తను నువ్వు ఎప్పుడైతే నీ మనసులోకి మరి తీసుకుని క్రీస్తు యొక్క మరణము నీ కొరకని, ఆయన సమాధి నీ కొరకని, ఆయన పునరుత్థానము నీ కొరకని, ఈ లోకంలో చనిపోయి నువ్వు పునరుత్థాన బలమును అనుభవిస్తావని, పునరుత్థానం పొందుతావని, పునరుత్థానం పొందకపోతే ఏ మనిషికి విలువ లేదని, ఆ మనిషి చనిపోయి మట్టి పాలైపోతే ఇక అక్కడతో జీవితం పోయిందని, దానికి మించినది ఏది లేదని నమ్ముతున్న ఈ లోకంలో దెయ్యాలు అయిపోతారని, భూతాలు అయిపోతారని కొందరేమో దేవలోకం వెళ్ళిపోతారు, అక్కడ ఉన్నటువంటి దేవతలతో డ్యాన్సులు వేస్తారని కొందరైతే ఇంకో రకంగా ఈ జన్మ ఎత్తుతారు, ఆ జన్మ ఎత్తుతారు, కుక్క జన్మ ఎత్తుతారు, పంది జన్మ ఎత్తుతారని కొందరు అనేక రకాల విశ్వాసాలు ఈ లోకంలో నిలిచి ఉండగా దేవుని వాక్యానికి ఏం చెప్తుందంటే, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను ప్రచురపరిచే నీవు సంసిద్ధమైన జోడు తొడుగుకొని, సత్యమనే వాక్యము దట్టిని నడుముకు కట్టుకొని, నీతి అనే మైమాలను ధరించుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, ఇవి సాతాను యొక్క అగ్ని బాణములను ఎదుర్కొనుటకు, వాటిని ఆర్పివేయుటకు నీవు శక్తి గలవాడవై పోరాడుటకు దేవుడు నీకు తగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అందుకే దావీదు దేవుడు నాకు ఏమైనాడని చెప్పాడు, ప్రాణదుర్గము. ఏమైనాడు? ప్రాణదుర్గమై ఉన్నాడు. నాకు ప్రాణదుర్గమై ఉన్నాడు దేవుడని చెప్తున్నాడు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును జగతిని జయించిన జయశీలుడా, సూర్యుని ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా, సర్వయుగములెల్లదీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, తగినది నీ శ్రమలతో సంఖ్యలపడిన శ్రమల సంఖ్యల చేత శత్రువు మనల్ని ఓడించి బంధించిన శత్రువుని ఎదిరించడానికి సామర్థ్యాన్ని ఎవరిస్తారు? ప్రభు అయిన యేసే మనకిస్తాడు. శత్రువుని ఎదిరించడానికి తగిన సామర్థ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల మనం పొందుతాం. దేవుని వలన ఆ సామర్థ్యాన్ని పొందుతాం. అందుకనే నా ప్రాణ దుర్గమని దావీదు చెప్తున్నాడు. నా ప్రాణ దుర్గము నా దేవుడు అని చెప్తున్నాడు. ఆ ప్రాణ దుర్గము ఎదుట నిలిచి ఉన్నాడు. ప్రాణ దుర్గము దేవుడు అని చెప్తున్నాడు. కనుక పిల్లరా, 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ 3 విషయాలను మరి దావీదు చెప్పినటువంటి మొదటి మాట ఏంటో చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. రెండవది రక్షణ అయి ఉన్నాడు. మూడవది 27:4 చదవండి కీర్తనలో. యెహోవా యొక్క ఒక్క వరం అడిగితిని, ఏమని తీర్మానించుకున్నాడు దావీదు? దావీదు యొక్క తీర్మానం ఏంటండి? నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని రక్షణ, దేవుని వెలుగు ఆయన ప్రాణదుర్గముగా దావీదుకి ఎందుకున్నాడో తెలుసా? దావీదు గొలియాతును ఎందుకు జయించాడో తెలుసా? దావీదు సామ్రాజ్యం ఎందుకు విస్తరించిందో తెలుసా? దావీదుకి దేవుడు వెలుగుగా ఉన్నాడు, దావీదుకి రక్షణగా ఉన్నాడు, మూడోది ప్రాణదుర్గముగా ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిలో నిర్ణయించుకున్నాడు. దావీదు గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో నా జీవితకాలం అంతయు నేను నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు. ప్రియ సహోదరి, ఎలా ఉన్నావు? ఏమని నిర్ణయించుకుంటున్నావు? కొంతమంది సంఘాలు వదిలి
ఆయా దేశాలు పోతున్నారు బ్రతుకు తెరువు కోసం. పోనీ పోయి ఏమైనా బాగుపడుతున్నారా? అది లేదు. ఎప్పటికప్పుడే నేను చాలామందిని విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు చూశాను. వాళ్ళు వెళ్ళొచ్చి యథాస్థితిలోనే ఉన్నారు, మళ్ళీ కూలి పనులకు వెళ్తున్నారు. పోనీ బాగుపడ్డారా? అది లేదు. సంఘాన్ని వదిలేసి బయటకు పోయి ఆయా పట్టణాలు పోతే బాగుంటామని హైదరాబాద్లో పోతున్నారు. అలాగే ఇంకా దూర ప్రాంతాలకు పోతున్నారు. పనులకు వెళ్ళిపోతున్నాం, కమత వెళ్ళిపోతున్నాం, మక్కా వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోతున్నారు. సంఘాన్ని దూరం చేసుకుంటున్నారు. అయినా ఏమన్నా బాగుపడుతున్నారా? అభివృద్ధి పొందుతున్నారా? రెట్టింపు దీవెనలు పొందుకుని వస్తున్నారా? అది లేదు. సంఘాన్ని విడిచిపెట్టడం వల్ల నీకు ప్రయోజనం లేదని దావీదు ఈరోజు నేర్పిస్తున్నాడు. సంఘమును కలిగి ఉండాలా, సంఘములో నీ జీవితం ఉండాలా, మందిరములో నీ జీవితం గడపాలా. దావీదు తీర్మానించుకున్నది ఆనాడు మందిరము, ఈనాడు సంఘము, క్రొత్త నిబంధన సంఘము. సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. సంఘములో సత్యవాక్యము బోధించబడుతుంటుంది. సంఘములో ప్రభువు వల్ల పరిశుద్ధ దేవుని శరీరము రక్తం ఉంటుంది. సంఘములో ఆశీర్వాదం ఉంటుంది, ఉపదేశం ఉంటుంది. సంఘము ఆశీర్వాదకరంగా నీ జీవితానికి మరి మంచి నడిపింపుగా ఉంటుంది. అందుకే నేడు విశ్వాసి సంఘములో ఉండాలి. ఆనాడు దావీదు అంటున్నాడు, నేను మందిరములో నా జీవిత కాలం అంతయు ఏమంటున్నాడండి? చెప్పండి. నా జీవిత కాలం అంతయు దేవుని సన్నిధిలో గడపడానికి నిశ్చయించుకున్నాను. కాలక్షేపం చేస్తూ ఉంటారు, అక్కడ గడుపుతుంటారు, ఇక్కడ గడుపుతుంటారు. ఈ రోజుల్లో సెల్లతో గడుపుతూ ఉంటారు. ఇంకా తిరగలేదు. ఇప్పుడున్న మంత్రం ఏంటంటే సెల్లే. ఎంతసేపు గడుపుతారో వాళ్ళకే తెలియదు కదా. అమ్మమ్మ నాకు ఒకసారి సెల్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసి సెల్ ఇచ్చుకుంటాడు పిల్లవాడు. సెల్ ఇచ్చుకుంటే ఇప్పుడు ఏదో పనిలో పడుతుంది. ఆవిడ గంట పని చేసేసుకుంటుంది, కానీ సెల్ వదలడం. మళ్ళీ వచ్చి అడుగుతుంది, రే నువ్వు గంట నుంచి సెల్ల చూస్తున్నావు, సెల్లలా ఇచ్చేనా అని అడుగుతుంది. అడిగితే అక్కడ ఇప్పుడే కదమ్మా ఇచ్చావు. ఎప్పుడు ఇచ్చిందట? ఇప్పుడే కదమ్మా ఇచ్చావు. 1 minute అయిందమ్మా అంటాడు. ఎంత అయింది? 1 hour అయింది. కనుక ఈరోజుని సమయం ఎలా వృధా అయిపోతుందో తెలియడం లేదు, కాలం ఎలా గడిపేస్తున్నారో తెలియడం లేదు. ఆ సెల్లే దేవుడు అయిపోయింది. ఆ సెల్లతోనే కాలం యావత్ ప్రపంచం అరిచేతిలో ఉంది. చూసే కొద్దీ చూస్తున్నారు, గడిపే కొద్దీ గడుపుతున్నారు. గంటల తరపడి ఒక ప్రార్థిద్దామని లేదు, ఒక బైబిల్ చదువుదామని లేదు, ఒక విశ్వాసంతో మాట్లాడదామని లేదు, దేవుని సేవకులతో మాట్లాడదామని లేదు, ప్రార్థన చేసి మన సమస్యలు దేవునికి తెలియజెప్పుకుందామని లేదు. వ్యర్థంగా గడుపుతున్నారు. దావీదైతే ఎందుకు దేవుడు దావీదుకు వెలుగుగా ఉన్నాడు, ఎందుకు దేవుడు దావీదుకు రక్షణగా ఉన్నాడు, ఎందుకు దేవుడు దావీదుకు ప్రాణదర్శనమయ్యాడంటే ఈరోజు దావీదు యొక్క నిర్ణయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దావీదు జీవితకాలం అంతా ఎక్కడ గడుపుతానంటాడు? చెప్పండి. యెహోవా మందిరములో నా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నాను అని చెప్పిన ఆ నిర్ణయమే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. 27:6 చదవండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము పరిగెత్తినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము పరిగెత్తినను. వరదవలె భక్తిహీనులు పోలిన, వరదవలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసిన మాట వాళ్ళు ఎవరు? నా శత్రువు బైబిల్ నుండి తొలగించిందని చెప్పిన వాళ్ళు ఎవరు? వరద పొరల వలె శత్రువులు నా మీద పొరలగా అని చెప్పిన వాళ్ళు ఎవరు?
దావీదే తన జీవితంలో జయమును గురించి చెప్పగలుగుతున్నాడు. ప్రియ సహోదరి, ఈ దినాన్ని నీ జీవితంలో జయం ఉందా? నువ్వు జయమును గురించి మాట్లాడగలవా? నీ బ్రతుకులో జయమును పొందుకుంటావా? జయము నీ జీవితంలో ఉందా? ఓడిపోతున్నావు, సమస్యలమయమైపోతున్నావు, కృంగిపోతున్నావు, అప్పుల పాలైపోతున్నావు, బాధలమయమైపోతున్నావు, రోగాలమయమైపోతున్నావు, దిగజారిపోతున్నావు, వేదన పడుతున్నావు. నీ జీవితం అంతా కృంగిపడ కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకోవడం లేదు. నీ జీవితంలో ఒక నిర్ణయం కావాలా? ఆ నిర్ణయం దేవుని సంఘములో నువ్వు జీవించే జీవితమై ఉండాలి. అలాంటి నిర్ణయం దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దీని అంతటికి కారణం దావీదు తనకు ఆధారంగా చేసుకున్న దేవుని ఎదుట నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడి మాట విన్నాడు, తన హృదయంలో నిశ్చయించుకున్నాడు దేవుని ఎదుట. మరి అతను ఏం చేస్తున్నాడంటే, నా శత్రువులు ఏమన్నాడు అక్కడ? నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తి ఉన్నావు. 28వ వచనం చదవండి. 27:8. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయం నీతో ఉందా? ఇలాంటి అనుభవం నీకుందా? మంచి అనుభవం కలిగి ఉన్నావా? సెల్లల వాడలో అనుభవం కలిగి ఉన్నావా? బాగా ఇంట్లో వంట చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టే అనుభవం కలిగి ఉన్నావా? బట్టలు బాగా ఉతికే అనుభవం కలిగి ఉన్నావా? లేకపోతే ఇంట్లో పని అంతా బాగా చేసి మెప్పు పొందే అనుభవం కలిగి ఉన్నావా? ఏ అనుభవం కలిగి ఉన్నావు నువ్వు? ఏమా చెప్పమ్మా బాబు, చెప్పండి, ఏ అనుభవం కలిగి ఉన్నావు? వ్యాపారం బాగా చేయగలవా? డబ్బు బాగా సంపాదించగలవా? ఎక్కువ మాటగారివా? నీ ఉద్యోగంలో, నీ నీ డ్యూటీలో, నీ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించావా? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావు? నీ హృదయం ఎలాంటి అనుభవాన్ని చెప్తుంది? దావీదు హృదయం ఏం చెప్తుందో చదవండి ఒకసారి. 8వ వచనం. దావీదు హృదయం ఏం చెప్తుంది? నా హృదయంలో నేను అనుకుంటున్నాను అంటున్నాడు దావీదు. ఏమని అనుకుంటున్నాడు? నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయం నీతో అనెను. నా హృదయం నీతో అంటుంది, నీ సన్నిధిని వెతికెదనని. దేవుని సన్నిధిని ఆశ్రయించేవారుగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. నీ ప్రాణము దేవునికి ప్రీతికరమైన దాన్ని కాచువాడు దేవుడే. నీ శత్రువుకి నీ పట్ల భయం పుట్టించేవాడు దేవుడే. నీ శత్రువు కంటే నీ తలను ఎత్తువాడు దేవుడే. 116:3 చదవండి. 116:3. నీ త్రోవలలో, నీ మార్గాలలో, నీ ప్రతి పనిలో దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్న వాక్యము. మరణ బంధకములను చుట్టుకొని ఉండగా, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండగా, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుమని, యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టింది. నీకు మొర్ర పెట్టే ధైర్యం ఉందా? మొర్ర పెట్టే సమయం ఉందా? మొర్ర పెట్టవలసిన అవసరం ఉందా? మొర్ర పెట్టే అవకాశం ఉందా? ఈ రోజున ప్రార్థన చేయడానికి అవకాశం కలిగించుకునే వాళ్ళు లేరు. దేవునికి మొర్ర పెట్టే వాళ్ళు లేరు. మరణ బంధకములలో కృంగిపోతున్నారు, పాతాళపు వేదనలో దిగజారిపోతున్నారు. దావీదు అంటున్నాడు, మరణ బంధకములను చుట్టుకొని ఉండగను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండగను, శ్రమయు దుఃఖము నాకు ప్రాప్తించినప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని, యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టింది. చూసారా? అందుకే దేవుడు ఏం చేశాడట? ఆయన శ్రమలో నుండి దావీదుని విడిపించాడట. అంతటి గొప్ప శ్రమలో నుంచి దావీదుని విడిపించాడట. మరణ బంధకాల్లో నుంచి విడిపించాడట. పాతాళపు వేదనల నుంచి విడిపించాడట. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల వరకు చదువుదాం. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము. ఎలా విడిపించాడు, ఎలా తప్పించాడు, ఒకసారి అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండు సమయాల సౌలు బాగా విసురుతాడు. మొదటి సమయంలోనా? మొదటి సమయం చదవండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా
దావీదును పొడిచి గోడకు బిగించుదునని సౌలు ఆ ఈటెను విసిరెను. అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ఎలా తప్పించుకున్నాడు? సౌలు విసరడం రాదా? ఈటకు బలం లేదా? ఈట గురిగా వెళ్ళదా? ఏంటి? ఎందుకు దావీదు తప్పించుకోగలిగాడు? కిందకి చదువుదాం. యెహోవా తనను విడిచి అదిగో దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? ప్రియ సహోదరి, దేవుడు నీకు తోడై ఉంటే ఏ బాణము పోట్లైనా, ఏ అపవాది బాణాలైనా, ఏ శూలాలైనా, ఏ గుణపాలైనా నీకు తగలవు. సౌలు చాలా పరాక్రమవంతుడు. అతను ఈటి ఇసిరాడు దావీదుని చంపేదామని ఈటే ఇసిరాడు. కానీ అది ఏమైపోయిందో తెలుసా? తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయిందో తెలుసా? ఈరోజు నీ మీద నుంచి శ్రమలు తప్పిపోవడం లేదు, నీ మీద నుంచి బాధలు తప్పిపోవడం లేదు, నీకున్న సమస్యలు తప్పిపోవడం లేదు, నీకున్నటువంటి కష్టాలు తప్పిపోవడం లేదు, నీ జీవితంలో ఉన్న అనేక రకాలైన బాధలు తప్పిపోవడం లేదు. అవి నేను వెంటాడుతూనే ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? దావీదు వంటి నిర్ణయం నీకు లేదు, దావీదు వంటి ఆలోచన నీకు లేదు. దావీదు ఏం చెప్తున్నాడు? దేవుని మందిరంలో నా జీవిత కాలం నివాసం చేస్తానని చెప్తున్నాడు. దేవుడిని నాకు ఆశ్రయంగా చేసుకున్నానని చెప్తున్నాడు. నా హృదయం దేవుని యందు సంతోషిస్తుంది అని చెప్తున్నాడు. దేవుడిని కలిగి ఉన్నాడు. శ్రమలో నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. కనుకనే ఇలాంటి స్థితిలో అక్కడ సౌలు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? యెహోవా సౌలును విడిచి 18 వరకు చదవండి. దావీదు తోడైనడు చూచి దావీదుకు భయపడుతున్నాడు సౌలు. అది ఏం జరుగుతుంది? ఈ సందర్భం చదివినప్పుడు నాకు ఒళ్ళు పులకించింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అపవాది చూసి భయపడుతుంది. నీవు దేవుని యందు విశ్వాసం కలిగిన దానిగా, ప్రార్థనా పరురాలుగా నువ్వు ఉంటే ఎలాంటి శ్రమలలోనైనా సౌలేమో వేటాడుతున్నాడు, సౌలేమో చంపేస్తున్నాడు, సహస్రాధిపతిని చేశాడు. మరి యుద్ధంలో ముందెందుకు ఎట్టాడో ఆ ప్లాన్ ఏంటో తెలీదు. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, ఫిలిస్తీన్ల చేతిలో చంపేదనని అనుకోని నువ్వు. సౌలు మీదకి పదే తనకు వచ్చేవాళ్ళు ఎవరు? ఫిలిస్తీన్లు. ఆ ముందుంటే ఎవరి చేతిలో చచ్చిపోతాడు? ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోతాడు. అందుకని సౌలు దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఫిలిస్తీన్కి ఎదురుగా పెట్టాడు, సైన్యం ముందు భాగంలో పెట్టాడు, సహస్రాధిపతిని చేశాడు. ఫిలిస్తీన్ల చేతిలో చంపేయాలని ఎన్ని ప్రయత్నాలు సౌలు చేస్తున్నా, ఎన్ని ఆలోచనలు సౌలుకున్నా, అపవాది నీ గురించి ఎన్ని తలంపులు కలిగి ఉన్నా, నిన్ను ఏ రకంగా కృంగదీయాలనుకున్నా, అప్పుల పాలు చేయాలనుకున్నా, నీ వ్యాపారంలో నష్టాలు కలిగిస్తున్నా, నీ ప్రయాణంలో ఒడిదుడుకులు కలిగిస్తున్నా, నీ బ్రతుకు జీవనంలో ఎన్నో ఎదురుపోట్లు, అపనిందలు, కష్టాలు కలిగిస్తున్నా, కానీ వాడు భయపడే రోజు ఉంది. వాడు భయపడతాడు. ఎప్పుడు భయపడతాడో తెలుసా? నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే. సత్యమునకు ఆధారము సుజ్ఞానము. జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వాక్యం వల్లే కలుగుతుంది. సుబుద్ధి కలిగి ఉన్నాడట. ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, దేవుని యందు విశ్వాసం గలవాడు, దేవుడిని ప్రార్థించేవాడు, దినమునకు 7 మార్లు దేవుడిని ప్రార్థించేవాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు. తన సుబుద్ధిని బట్టి, తన ప్రవర్తన బట్టి సౌలు రోజు రోజుకి ఎవరికి భయపడుతున్నాడు? ఒక రాజే ఒక సామాన్యుడికి భయపడుతున్నాడు. ఒక రాజు ఒక సామాన్యుడికి భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని అందలి భయభక్తులు. కనుక దావీదు జీవితంలో దావీదు 27:1 చదివినప్పుడు 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు మరొకసారి చదువుకుందాం. 3 మాటలు చెప్పాడు దావీదు. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తున్నాను? అందుకే నా ప్రాణ బంధకము నన్ను చుట్టుకున్నా, పాతాళపు వేదలు నన్ను పట్టుకున్నా, మరణంలో నన్ను ముంచివేసిన నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే సౌలు అనుక్షణము దావీదుని వెంటాడి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు మనకు ఎదురొస్తున్న ప్రియ సహోదరులారా, ఈ లోకములో అంతులేనటువంటి వేదనలు మనల్ని కృంగదీస్తున్నాయి.
వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, అలాగే చదువులో ఇబ్బంది, రోజు రోజుకి దాని పరిస్థితులు మారిపోతున్నాయి. ఎంత చదువుకున్నా విలువ లేకపోతుంది, చదవర్లకు ఉద్యోగాలు లేవు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, అది రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ, ఇంకా ఏమో మరి పోలీసు రిక్రూట్మెంట్లు తీస్తున్నారు, అందులో కూడా వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ, సెలెక్ట్ అయితే ఒక బాధ, సెలెక్ట్ అవ్వకపోతే ఒక బాధ. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆపదలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ యెహోవా నీకు ప్రాణదుర్గముగా ఉంటే, ఆ దేవుడే నీకు ప్రాణదుర్గముగా ఉంటే, దేవుడే నీకు ఆధారముగా ఉంటే, దేవుడే నీకు ఆధారముగా ఉంటే ఆయన నిన్ను బలపరచువాడుగా, నిన్ను స్థిరపరచువాడుగా ఉన్నాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ రాజ్యం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎందుకంటే పిల్లరా, ఈరోజు దావీదుని బట్టి మనం అద్భుతమైనటువంటి సంఘటనలు నేర్చుకున్నాం. ఈరోజు నీ జీవితంలో దావీదు వలె మరి నీకు దేవుడు వెలుగుగాను, రక్షణగాను, ప్రాణదుర్గముగాను ఉండాలంటే దేవుని సన్నిధిలో జీవించుటకు, దేవుని సంఘములో నిలుచుటకు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుటకు, పరిశుద్ధాత్మ యందలి విశ్వాసముతో, నమ్మకత్వంతో, సత్యవాక్యమును అనుసరిస్తూ జీవించుటకు యథార్థ హృదయులై దేవుని పట్ల, సంఘము పట్ల, సంఘములో జరుగుతున్న 5 అంశాల పట్ల, 5 కార్యక్రమాల పట్ల ఆసక్తి పూర్ణులై ప్రభు బల దగ్గరకు వస్తున్నాం కనుక, మనం సిద్ధపరచుకుంటాం కనుక, మనం పరిపూర్ణం చేసుకుంటాం కనుక, మోకరించి ప్రార్థించి తల్ల వంచి పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు దావీదుని బట్టి అనేకమైన సంగతులు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. నాయన, దావీదు ధైర్యం కలిగి ఉన్నాడంటే నాయన తనకు వెలుగుగా నీవు ఉన్నావు, తనకు రక్షణగా నీవు ఉన్నావు, తనకు ప్రాణదుర్గముగా నీవు ఉన్నావు. ప్రభువా, తన చిరకాలము నీ మందిరంలో నివసిస్తానని తీర్మానించుకున్నాడు. శ్రమ కాలమందు, కష్టకాలమందు, ఆపద కాలమందు నిన్ను ఆశ్రయముగా చేసుకుని ఉన్నాడు. దావీదు హృదయంలో విశ్వాసము మాకు మంచి పాఠముగా ఈ దినాన్ని నేర్పించి ఉన్నావు నాయన. పౌలు భక్తుడు చెప్తున్నాడు నాయన, మరి ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోమని, సత్యమనే దట్టి ధరించుకోమని, అలాగే నడుములకు సత్యమనే దట్టి కట్టుకోమని, విశ్వాసమని డాలు పట్టుకోమని నాయన ప్రభా, మాకు నాయన సువార్తమైనటువంటి సిద్ధ మనసుని జోడి తొడుకోమని అనేక విషయాలు అపవాదిని ఎదిరించుటకు మేము నేర్చుకుంటున్నాం. ప్రభా, ఈ దినమందు నేర్చుకున్నటువంటి పాఠములన్నింటిని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ వాక్యానుసారమైన జీవితం మాలో ప్రతి ఒక్కరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘ జీవితాన్ని జీవించడానికి నాయన మీ రాకడ సమీపమై ఉండగా నాయన ఆత్మీయతతో, నాయన విశ్వాసముతో 5 అంశాలు చేస్తూ సంఘములో నమ్మకమైన జీవితం కలిగి ఉండడానికి బిడ్డలు బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే దూరదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి పనుల్లో తోడుండండి నాయన. ఈ నెలలో రంజాన్ నెల స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా ప్రభువా, ఈ నెలలో నూతన బలమును, నూతన శక్తిని వారికి ప్రసాదించండి. ఒక్కొక్కరిని పేరు పేరున బలవంతులుగాను స్థిరపరచండి నాయన. వారు పని చేయటకు శక్తిని ఈ నెల అంతా కూడా వారికి బలమును ప్రసాదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుండండి. ఆలోచనకర్తగా, జ్ఞానవంతులుగా మీరు ఉండండి. వారిని బలపరిచి నాయన మంచి మార్కులతో పాస్ అయ్యే కృప వారికి దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతుండగా బిడ్డలు బలపరచండి. ఆరోగ్యవంతులుగా నాయన వారి ప్రయాణంలో తోడుండి వారు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు వారికి ఆలోచనకర్తగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన సంఘమంతటిని బలపరచండి, ఆశీర్వదించండి. ఇప్పుడు 5వ అంశంలోకి మేము వెళ్ళిచుండగా మీ కృపా సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఆశీర్వాదముల ఫలము మేము పొందుకున్నట్లు మీ మరణ సమాధి పునరుత్థానములు ప్రచురపరుస్తూ మీ సత్యమందు, మీ యొక్క వారి ప్రభా శిలువ మరణమందు పాలుభాగస్తులుగా మమ్మల్ని స్థిరపరచమని, సంఘమును దీవించమని, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచమని, వింటున్న వారందరికీ, వాక్యం విని వారందరికీ నాయన మీ దీవెన ఆశీర్వాదాలను దయచేసి వారి సమస్యల నుండి, వారి చింతల నుండి, వారి భారం నుంచి విడిపించి వారిని బలపరచమని, ఈ వాక్యం విన్న తోడనే మోకరించి ప్రార్థించి మీ దీవెన పొందుకునే కృప ప్రతి బిడ్డకి దయచేయమని కోరుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.